హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, ప్రభాస్ గారు నటించిన రాజా సాబ్లో నుంచి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. చాలా చిన్న గ్లిమ్స్, ఓన్లీ 45 సెకండ్స్ గ్లిమ్స్. గ్లిమ్స్ ఎలా ఉందంటే చాలా స్మూత్గా, పీస్ఫుల్గా, ప్లెజెంట్గా ఉంది ఫ్రెండ్స్. కత్తులు, తుపాకులు ఇలాంటి హింసాత్మకమైన షాట్స్ ఏమీ లేవు. నువ్వెంతంటే నువ్వెంత అనుకునే పంచ్ డైలాగులు కానీ వార్నింగ్లు కానీ ఏం లేకుండా ఓన్లీ ప్రభాస్ గారు లుక్స్ మాత్రం ప్రజెంట్ చేశారు. ఆ ప్రభాస్ గారు లుక్స్ ఎలా ఉందంటే ఆసమ్, అంతే. చాలా అంటే చాలా బాగున్నాడు. దీనికి ముందు సినిమాల్లో అంతా ఆయన మాస్గా బొగ్గుతోనో లేకపోతే నల్లగానో లేదా యాక్షన్ సన్నివేశాల్లో చూసాము. ఈ షార్ట్స్లో ఎలా ఉన్నాడంటే చాలా ఫ్రెష్గా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు. ఆయన చూస్తే కోట్ల మంది అభిమానులు దిష్టి పెట్టడం ఖాయం. అందుకనేమో డైరెక్టర్ మారుతి గారు ఈ గ్లిమ్స్లో అలా ప్రభాస్ గారు బైక్లో నుంచి దిగి తన అందాన్ని అద్దంలో చూసుకుని, బైక్ అద్దంలో అలా పూలతో తన అందాన్ని తానే దిష్టి తీసుకునే షాట్ పెట్టాడండి. ఆ షాట్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఈ కథలో కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు ఉన్నాయని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రాజులు, రాజ్యాలు ఇలాంటి షార్ట్స్ ఉండబోతాయి. దాంట్లో ఒక ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ గారు యాక్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో ఇది హర్రర్ కామెడీ జోన్ అనేసి మీకు అందరికీ తెలిసిందే. హర్రర్ అంటే ఆత్మ, ప్రేతత్వం కంపల్సరీ ఉండాలి కదా. సో ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో సంజయ్ దత్ గారుకి ఏదో అన్యాయం జరగడం, ఆ అన్యాయం వల్ల ఆయనే ఆత్మగా మారుతాడేమో నేను అనుకుంటున్నాను. సంజయ్ దత్ గారి ఆత్మ ప్రభాస్ గారితో కనెక్టివిటీ అయ్యి అలా హర్రర్ కామెడీగా మారుతుందేమో నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మనం టీజర్ గురించి, ట్రైలర్ గురించి వెయిట్ చేయాలి. సో మనకి ఇంకోటి ఏంటంటే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసినారు, ఏప్రిల్ 10వ తారీఖు 2025 సంవత్సరం. సో ఇంకా టీజర్లో, ట్రైలర్ని బట్టి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.